ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 25 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1507 అమెరికా అనే పేరు మొదటిసారి మ్యాప్లో వాడారు. జర్మన్ భూభాగ శాస్త్రవేత్త మార్టిన్ వాల్డ్ సీములర్ తయారు చేసిన ప్రపంచపటంలో అమెరికా అనే పేరు మొదటిసారి ప్రస్తావించబడింది. ఇటలీకి చెందిన అన్వేషకుడు అమెరికో వెస్పోచి గౌరవార్థంగా ఈ ఖండాన్ని అమెరికా అని పిలవాలని వాల్డ్ సీములర్ ప్రతిపాదించాడు. ఈ పటమే అనంతర కాలంలో అమెరికా ఖండానికి పేరు నిలిచిపోయింది. 1960 తొలి అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ ప్రయోగం. అమెరికా దేశం తొలిసారిగా సముద్రపు లోతుల్లో అణుబాంబు ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆపరేషన్ ఆర్గస్ పేరుతో ఈ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ చేపట్టబడింది. అణుశక్తి ప్రభావాన్ని జలాంతర్గత వాతావరణంలో ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో ఇది ప్రపంచ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. 2007 ప్రపంచ గ్రంథాలయాల సమావేశం కొరియాలో ప్రారంభమైంది. దక్షిణ కొరియాలో ప్రపంచ గ్రంథాలయాల సంఘం వార్షిక సమావేశం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి, జ్ఞానపరంగా మార్పులు, డిజిటల్ సాంకేతికత పాత్రపై చర్చించేందుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇది ప్రపంచ విద్య మరియు సమాచార రంగాల్లో ఓ ముఖ్యమైన మైలురాయి అయింది. 1998 ఆధ్యాత్మికవేత్త థిక్ నాట్ హ్యాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. వియత్నాం దేశానికి చెందిన ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి మరియు ఆధ్యాత్మిక నాయకుడు థిక్ నాట్ హ్యాన్ ప్రపంచ శాంతి కోసం చేసిన సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ధ్యానం, మానవతా విలువలు, అహింసా సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన ఆయన సహనానికి, శాంతికి ఉదాహరణగా నిలిచారు. 1914 హార్వర్డ్ యూనివర్సిటీలో హిప్నోటిజం కోర్సు ప్రారంభం. ప్రపంచ ప్రసిద్ధ విద్యా సంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ మనోవిజ్ఞాన శాస్త్ర అభ్యాసంలో ఓ కీలక అడుగు వేసింది. అదే సంవత్సరంలో అక్కడ హిప్నోటిజం సూక్ష్మచేతన స్థితి అధ్యయనంపై ప్రత్యేక కోర్సును ప్రారంభించారు. ఇది ఉత్తర అమెరికాలో మొదటి అకాడమిక్ హిప్నోటిజం కోర్సుగా చరిత్రలో స్థానం పొందింది. మానసిక వైద్య శాస్త్ర అభివృద్ధికి ఇది కీలక ఘట్టంగా మారింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.